హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ జున్ను అయితే తయారు చేసుకోబోతున్నాం. జున్ను బాల్ లేకుండా, ఇక్కడ కోడిగుడ్డు వేయకుండా. ఈ జున్ను తయారు చేసిన తర్వాత ఇది తినేటప్పుడు మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే ఇలా పీసెస్ లాగా కూడా వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయితే మీకు కూడా ఇంత టేస్టీగా సేమ్ జున్ను బాలు ఎలాగైతే ఫస్ట్ రోజు ఈ జున్ను ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేయండి. ఒక పావు కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా తురుముకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. బాగా స్వీట్ ఉన్న బెల్లం తీసుకోవాలి, ఉప్పు బెల్లం అయితే తీసుకోవద్దు. ఈ జున్ను తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మిల్క్ జున్ను పౌడర్ అన్నమాట. ఇక్కడ క్లియర్ గా చూపించాను కదా, ఇదే అన్నమాట. ఈ పౌడర్ అనేది ఒక ప్యాకెట్ అయితే మనకి దీంట్లో పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఈ పాలల్లోనే మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ మొత్తం కూడా ఒక ప్యాకెట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తోనే బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు అనేది వస్తాయి, ఏ ప్రాబ్లం లేదు. వెంటనే అలా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేది కరిగిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న జున్ను ప్యాకెట్ కి అయితే ఇక్కడ 400 ml పాలు అయితే పడతాయి అనమాట. పాలు కూడా బాగా చిక్కగా ఉన్న పాలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, చిటికెడు ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత చేత్తోనే మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మిరియాలలో ఉన్న ఘాటు, ఇలాచీలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కూడా పాలకు పట్టేసి జున్ను కూడా చాలా టేస్టీగా బాగుంటది. ఇప్పుడు రెడీ అయిపోయాయి. మనమైతే ఇలా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాం. మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా పర్వాలేదు, కానీ కొంచెం రౌండ్ గా ఇలాగా ఎడ్జ్లు అనేది ఉండేటట్టు చూసి తీసుకోండి. అప్పుడు పీసెస్ కట్ చేసుకోవడానికి బాగుంటది. ఈ కుక్కర్ లోకి అయితే వాటర్ అయితే ఒక 30 ml అయితే తీసుకుంటున్నాం. మేమైతే కుక్కర్ తీసుకుంటున్నాం. మీరు వెడల్పుగా ఉన్నది మందపాటిది ఏదైనా తీసుకుంటే పర్వాలేదు. ఇలా కుక్కర్ దాంట్లోనే అలా గిన్నె పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని కుక్కర్ మూత అనేది విజిల్ ఏం పెట్టొద్దు. 10 నుంచి 15 నిమిషాలలో మనకి ఇలాగా జున్ను అయితే గట్టిగా రెడీ అయిపోతుంది. గ్యాస్ కూడా మీడియం లోనే పెట్టుకొని తయారు చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పావు గంటలో మనకి రెడీ అయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఆ వేడి మీద అలానే ఉంచేసేయాలి గ్యాస్ పైన. ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడి అంతా లాగేసి ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కిందకు దించిన తర్వాత కూడా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా అచ్చులాగా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. అప్పుడే మీకు ఇంత బాగా రెడీ అయిపోయి ఉంటది అనమాట. లేదు ఏ స్టెప్ మిస్ అయినా సరే మీకు కరెక్ట్ గా రాదు. దాంట్లోనే మీరు కట్ చేయక ముందే ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట. కరెక్ట్ గా మీకు చెప్పాలంటే ఇదే అన్నమాట. ఇక్కడ పీసెస్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతిదీ కూడా ఫాలో అయితే మీరు కరెక్ట్ గా ఇలా పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. జున్ను పాలు లేకుండా ఇంట్లో సపరేట్ చేయాలి అంటే ఎప్పుడైనా స్పెషల్ గా ఇలా జున్ను చేసి పెట్టారంటే జున్ను పాలు లేకుండా జున్ను ఎలా వచ్చింది, ఇంత బాగా ఎలా రెడీ అయింది అనేసి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా అనమాట. అసలు పీసెస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత బాగున్నాయో, సేమ్ టు సేమ్ జున్ను పాలు లాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పీసెస్ కూడా కరెక్ట్ గా కట్ చేస్తే చూడండి ఎంత స్మూత్ గా కట్ అయిపోతుందో. ఎంతవరకు కట్ చేస్తే అంతవరకే కట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్ గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి.